ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తున్నాము. మరి సమయంలో ఇంతవరకు ఆరాధనలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తన ధ్యానం ద్వారా మనం ప్రభువుని మహిమపరిచి ఉన్నాము. మరి ప్రత్యేకమైన సమయంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి యొక్క వాక్యాన్ని వినుట కొరకై మీ హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విని దీవించబడి ఆస్వాదించబడాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. మరి సమయంలో వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవబడినటువంటి వాక్య భాగమును ప్రభు మన వినికిడిలో దీవించి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినమున మన యొక్క వాక్య ధ్యానాంశం ఏమనగా మీ దుఃఖము సంతోషముగా మారుట. మరి యేసు ప్రభువారు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నిజముగా మరి ఈ లోకంలో చూస్తున్నప్పుడు ప్రతి మానవుడు కూడా మరి అనేకమైన పరిస్థితులను బట్టి దుఃఖంలోనూ వేదనలోనూ వారి యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. మరి ఈ దినాన్న మరి మన జీవితంలో దుఃఖము, కన్నీరు కలగడానికి గల కారణాలేంటో బైబిల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దానికి ముందు మరొక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుతున్నాను. చూడండి, 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అని ఈ వాక్యంలో చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మరి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 2 రకాల దుఃఖాలు కనబడుతున్నాయి. ఒకటేమో దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవదేమో లోక సంబంధమైన దుఃఖము. చాలామందికి మరి ఈ యొక్క లోక సంబంధమైన దుఃఖము ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది కేవలం కొందరిలో మట్టుకు మాత్రమే కలుగుతుంది. అది ఎప్పుడంటే ఆ మనుష్యుడు పాపినని గుర్తించినప్పుడు, దేవుని వాక్యం చేత తన హృదయము సంధించబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడినప్పుడు ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది మానవుని జీవితంలో కలుగుతుంది. ఎప్పుడైతే ఈ దుఃఖము మనిషి జీవితంలో కలుగుతుందో ఆ మనిషికి నెమ్మది, సమాధానము, సంతోషం అనేది కలుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దినాన్న మరి దుఃఖమునకు గల కారణాలు ఏంటి? మరి దుఃఖమును మనం సంతోషముగా మార్చుకోగలిగినటువంటి సాధనాలు ఏంటి అనేది నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. చూడండి, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియమైన వారారా, మరి మన జీవితాల్లో దుఃఖం అనేది మరి ఎలాగ మనం కలిగి ఉంటామంటే, మొదటి విషయం ఇక్కడ చెప్పబడింది ప్రభువు చేయు శిక్ష. ఇక్కడ వాక్యం చూడండి, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని, అంటే ప్రభువు తనను ప్రేమించిన బిడ్డలను ఆయన ఏం చేస్తారంటే శిక్షిస్తారు, ఆయన గద్దిస్తారు. కనుక ఆయన ఆ విధంగా మనం గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని సరి చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, దేవుడు ఎందుకు మనిషిని శిక్షిస్తారు అంటే
ఇక్కడ మనల్ని సరి చేయడానికి మొదటిగా, రెండవదిగా మన యొక్క జయ జీవితం కొరకు దేవుడు మనలను మరి శిక్షిస్తాడు. మూడవదిగా మనం చూస్తున్నాము, ఇది కేవలము మన మేలు కొరకే, మన మంచి కొరకే అని మనము గుర్తించాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదువుదాం. అక్కడ మరి దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తాడు అంటే, ఆయన చేయు శిక్ష బట్టి మనం ఎలాగా మనం ప్రవర్తించాలో కూడా అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుణ్ణి శిక్షను తృణీకరింపకము. చూడండి, దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు చూడండి, ఎవరైనా పెద్దలు మనల్ని గద్దిస్తే అది మన మేలు కొరకే. అంటే వారు ఎంతో అనుభవపూర్వకంగా మరి వారు వెళ్ళినటువంటి మార్గంలో వారు ఎదుర్కొన్న మరి యొక్క పరిస్థితులను బట్టి మరి చిన్నవారికి ఏం చేస్తారంటే కొన్ని గద్దింపులు, కొన్ని హెచ్చరిక మాటలు తెలియజేస్తారు. కనుక వారు ఆ విధంగా చెప్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇలాగే చెప్తారని మాకు స్వేచ్ఛ లేకుండా, మాకు సంతోషం లేకుండా వీళ్ళు మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు అన్నట్లుగా మనం అనుకుంటామేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి కేవలము మన మేలు కొరకే అని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. మరి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు అందరినీ గద్దించడండి. దేవుడు గద్దిస్తున్నప్పుడు మరి దేవుని చేత నువ్వు గద్దింపబడుతున్నప్పుడు నువ్వు ధన్యుడవు. ఎందుకంటే సర్వశక్తుడు ఆయన దేవుని యొక్క శిక్షను మనం తృణీకరించకూడదు. ఇక్కడ వాక్యంలో చూస్తున్న, ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు కీడు తగలదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు లేకపోతే మనను శిక్షిస్తున్నప్పుడు మనం ఎంత మాత్రం కూడా నశించిపోవాలని దేవుడు కోరుకోడు. దేవుడు మనల్ని సరిచేయాలని, ఒక మేలైన క్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథంలో నేను మీకు మరొక వాక్యమాగని జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదివితే ఇక్కడ వాక్యం రాయబడింది, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుడు మనిషిని గద్దిస్తున్నాడు, ఎందుకు మనిషిని దేవుడు శిక్షిస్తున్నాడంటే ఇక్కడ వాక్యం 12వ వచనం రాయబడింది, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూడండి, దేవుడు మనిషిని ఎందుకు గద్దిస్తున్నాడంటే, ఎందుకు శిక్షిస్తున్నాడంటే దానికి మరొక కారణం ఏంటంటే, తండ్రి తన్ను ప్రేమించు కుమారుని గద్దిస్తున్నట్లుగా దేవుడు మనలను గద్దిస్తున్నాడు. తండ్రి తను ప్రేమించే కుమారుడు మార్గము తప్పిపోతున్నప్పుడు, చెడు పనులు చేస్తున్నప్పుడు, తండ్రికి అవమానకరంగా అపకీర్తిగా అతని యొక్క జీవితం ఉంటున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ కుమారుని శిక్షించి మంచి దారిలోని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి చూడండి, ఒక శిల్పకారుడు ఒక ఎండలో పడి ఉన్నటువంటి ఒక శిలను తీసుకొని వచ్చి తన ఇంటి దగ్గర నీడలో పెట్టాడు. ఆ శిల అనుకుంది, నేను ఎండలో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి ఈ వ్యక్తి నన్ను నీడలో పెట్టాడని ఎంతో సంతోషించింది. కానీ ఆ మరుసటి రోజు నుంచి ఆ యొక్క శిల్పకారుడు ఏం చేస్తున్నాడంటే తన చేతిలో మరొక సుత్తి ఉలి తీసుకుని దాన్ని చెక్కడం ప్రారంభించాడు. అయ్యో, నేను ఎండలో ఉంటే నన్ను నీడలోకి తెచ్చాడని ఈ వ్యక్తిని గురించి నేను అనుకుంటే, ఈ వ్యక్తి ఏమో నన్ను ఏం చేస్తున్నాడు, మరి ఉలితోటి మరి నన్ను చెక్కుతున్నాడు, సుత్తితో దెబ్బలు కొడుతున్నాడని ఆ యొక్క శిల్పము బాధపడింది అన్నమాట అండి. కనుక ఆ విధంగా బాధపడినప్పుడు కూడా అది అలా ఓర్చుకుని మరి కొన్ని రోజుల తర్వాత మరి అది ఒక మంచి అపురూపమైన శిల్పముగా తయారు చేయబడింది. అంటే శిల్పకారుడు ఆ యొక్క రాయిలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటిది, అవసరం లేని యొక్క పదార్థములన్నిటిని కూడా తొలగించినప్పుడు అది ఒక మంచి శిల్పముగా మలచబడింది. మరి రోజున నిన్ను నన్ను కూడా దేవుడు తన స్వారూప్యంలోనికి, తన పోలికలోనికి తీసుకుని రావడానికి ఆయన కూడా మనల్ని శిక్షిస్తూ గద్దిస్తూ ఉన్నప్పుడు మనం ఓర్పు కలిగి సహనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. అప్పుడు మనము ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని, జయ జీవితాన్ని జీవించడానికి అది కారణం అవుతుంది.
కనుక ఎప్పుడు కూడా మరి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు, దుఃఖపడకూడదు. కానీ దేవుడు మన మేలు కొరకే అది చేస్తున్నాడని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మరి ఆ శిల్పకారుడు శిల్పమును చెక్కుతూ ఉండగా మరి అది బాధపడినప్పటికీ కూడా మరి అది ఒక శిల్పంగా చేయబడి అది ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచబడుతుంది. అంత మాత్రమే కదా, దాన్ని చూసిన వారందరూ కూడా మరి ఎంతగానో దాన్ని మెచ్చుకుంటారు. అదే రీతిగా మన జీవితాలు మరి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు మరి ఆయన పిల్లలమైన మనలను తాను ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక తండ్రి తను ప్రేమించు మరి కుమారుని గద్దించే రీతిగా దేవుడు నిన్ను నన్ను గద్దిస్తున్నప్పుడు ఆయన గద్దింపును తృణీకరించవద్దు. ఆయన శిక్షను మనము తృణీకరించకుండా మరి ఆయన గద్దింపుకు విసుగకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో నిశ్చయముగా మన జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. రెండవదిగా మానవుని జీవితంలో దుఃఖము కలగడానికి మరొక కారణం ఏంటంటే చూడండి, సద్గుణాలు లోపించడం, అనగా ల్యాక్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. అంటే మన జీవితంలో కొన్ని మంచి లక్షణాలు, సద్గుణాలు మరి మనం లోపించినప్పుడు, వాటి కొదువ కలిగి ఉన్నప్పుడు దాన్ని బట్టి కూడా మనం దుఃఖపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22 వచనాలు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. మరొక ట్రాన్స్లేషన్లో చూస్తే అతడు దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఒక ధనవంతుడు, ఈ వ్యక్తి ఒక యవనస్తుడుగా ఉన్నాడు. కానీ ఇతడు మరి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నిత్య జీవనం ప్రవేశించడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మరి వారు దుఃఖములో వచ్చినప్పుడు దేవుడు వారిని సంతోషంతో పంపించాడు. కానీ ఈ వ్యక్తి ఎంతో సంతోషంతో, ఆతురతతో, ఉత్సాహంతో దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా అతడు దుఃఖముతో, నిట్టూర్పుతో, వ్యసన పడుతూ దేవుని సన్నిధి నుంచి వెళ్తున్నాడు. కారణం ఏంటంటే మరి అతడు మరి తనకున్నటువంటి కొదువని యేసు ప్రభువు వారు చెప్తున్నప్పుడు దాన్ని గైకొనకుండా మరి దాన్ని పాటించకుండా అతడు పరిపూర్ణుడిగా ఉండడానికి ఇష్టపడక మరి వ్యసన పడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, యేసు ప్రభువు వారు అంటున్న మాట ఏంటంటే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞను గైకొనమని యేసు ప్రభువు వారు చెప్పారు. చూడండి, మరి బైబిల్లో మనకు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా, బైబిల్లో రాయబడిన ఆజ్ఞలన్నీ కూడా మనము శిరస వహించాలి. అంటే తప్పకుండా వాటిని పాటించాలి. అంటే ఇంకా దేర్ ఈజ్ నో ఆప్షన్, దానికి వేరే విధమైనటువంటి మార్గము లేదు. ఖచ్చితంగా దేవుడు చెప్పిన పని మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎవరైతే ఆయనకు లోబడి ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో వారే దీవించబడతారు, వారే ఆశీర్వదించబడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మరి అంటున్నాడు, నేను బాల్యము నుండి వీటన్నిటిని అనుసరిస్తున్నాను అని చెప్తూ మరి ఆ ఆజ్ఞలన్నిటిని కూడా మరి యేసుప్రభు చెప్తున్నప్పుడు వీటన్నిటిని కూడా నేను అనుసరిస్తున్నానని చెప్తున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, అతడు వాటిని క్రియాపూర్వకంగా వాటిని ఏం చేయలేకపోతున్నాడంటే మరి పాటించలేకపోతున్నాడు. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి వెళ్తారు, వాక్యాన్ని వింటారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. అది కేవలము అది ఒక యాంత్రికముగా లేదా అదేదో ఒక వారి జీవితానికి ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఆ వాక్యాన్ని వారి జీవితంలోకి తీసుకొని ఆ వాక్య ప్రకారంగా మా జీవితాలు మేము నడుచుకోవాలి, మేము ఆ విధంగా ప్రవర్తించాలన్నటువంటి వారి యొక్క ఆలోచన లేకుండా మరి జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనం వాక్యం వింటూ మాత్రమే సరిపోదు, కానీ దాన్ని అనుసరించి దానిని క్రియాపూర్వకంగా మనము జరిగించినప్పుడే దానిలో ఉన్న గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం. ఒకసారి ఒక వేటగాడు పక్షులు పట్టుకోవడానికి వెళ్తూ ఉండేవాడు.
కనుక ఆ తల్లి పక్షి తన పిల్లలకు ఒక విధమైనటువంటి పాఠం నేర్పింది. ఏంటంటే వేటగాడు వస్తాడు, విత్తనాలు వేస్తాడు, వలలు వేస్తాడు, మెడలు విరుస్తాడని చెప్పేసి ఒక పాటను, లేకపోతే ఒక మరి ఆ పక్షులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆ చిన్నపిల్లలకి అది నేర్పుతూ వచ్చింది. కనుక ఆ పిల్లలు మరి చిన్నవాటిగా ఉండి ఎదుగుతూ ఉన్న సమయంలో ఆ తల్లి పక్షి మరి ఆహారం కొరకు వెళ్తున్న సమయంలో మరి ఈ యొక్క మాటను వారికి చెప్తూ ఉండేది. అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క మరి పక్షి ఎప్పుడైతే వేట కొరకు వెళ్ళిపోయిందో, ఆహారం కొరకు వెళ్ళిందో, ఈ వేటగాడు వచ్చి మరి అన్నట్టుగానే అతడు ఏం చేస్తాడంటే ఆ ఆహారాన్ని, విత్తనాలను విసిరాడు. అవి ఏం చేస్తున్నాయంటే పాట పాడుకుంటూ వేటగాడు వస్తాడు అనగానే వేటగాడు వచ్చాడు, విత్తనాలు వేస్తానని చెప్పగానే మరి విత్తనాలు వేశాడు, మరి వల వేస్తానని చెప్పగానే వలలు వేశాడు. మరి అవి ఎగురుకుంటూ వచ్చి ఆ వల మీద వాలి మరి విత్తనాలను తింటూ ఏమంటే వేటగాడి చేతిలో మెర విడవబడి చనిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకమైన సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనము చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ఏదో ఒక పాఠంలాగా, లేకపోతే ఏదో ఒక మరి కథలాగా మనం వినేసేసి మరి దాన్ని అంతటితోటే మరి మర్చిపోతూ ఉంటాం. లేకపోతే అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామేమో కానీ దాన్ని క్రియాపూర్వకంగా ఆచరణ యోగ్యంగా దాన్ని పాటించకపోవడం బట్టి ఏం జరుగుతుందంటే మనము ఆ వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని, ఆ వాక్యం ద్వారా వచ్చే దీవెన మనం పొందుకోకుండా పోతూ ఉంటున్నాం. చూడండి, ఇవి ఆ చక్కగా పాట నేర్చుకోగల ఎంతో చక్కగా ఏది తప్పిపోకుండా పాడగలిగినప్పటికీ కూడా ఆ వేటగాడి యొక్క బారి నుండి అవి తప్పించుకోలేకపోయినాయి. ఈ రోజున నీవు నేను కూడా మరి తప్పించబడాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దీవించబడాలని ఆయన తన వాక్యములు అనేక రకాల మరి మాటలను, వాక్యాలను, మరి ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కనుక వీటన్నిటిని కూడా మనం గైకొని మనం ఏం చేయాలంటే వాటిని పాటించి వాటి ప్రకారం జీవించినప్పుడు మన జీవితాన్ని తప్పనిసరిగా మేలైన కార్యాలను పొందుకుంటాం. ఎందుకంటే ఈ వ్యక్తి మరి అత్యంత ధనవంతుడు గనుక యేసు ప్రభువారు అంటున్నారు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడలా నీవు నీ యొక్క ఆస్తిని అమ్మి బీదలకి అప్పుడు నన్ను వెంబడించమని ప్రభు చెప్తున్నారు. అంటే అతడు ఇహలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇహలోక సంబంధమైన ధనము అక్కడ అది దొంగలు మరి కన్నం వేయట, మరి తుప్పు పట్టుట, చిమ్మెట పట్టుట ఉన్నది. కానీ పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవడానికి అతనికి ఏమాత్రం కూడా ఆశ లేదు. అంటే అతడు ఈ లోకమే శాశ్వతము, ఈ లోకమే మరి అతడికి నిత్యము ఉండేదిగా భావించుకొని ఆ విధంగా మరి బ్రతకడానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రభు చెప్పిన మాటను విని దాని ప్రకారం చేయడానికి అతనికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అది అతనికి దుఃఖాన్ని కలిగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలాసార్లు మరి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని చేయమని కోరుతున్న విషయాలు మనకు దుఃఖాన్ని, మనకు బాధను కలిగించినప్పటికీ కూడా మరి అవి మన మేలు కొరకే, మనకు ఆనందం కలిగించడానికే, అది మనకు ఆశీర్వాదం కొరకే దేవుడు అలాగూ చేయమంటున్నాడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తే ఆయన వాక్యాన్ని క్రియాపూర్వకంగా మరి జరిగించగలుగుతారో నిశ్చయంగా వారి జీవితంలో గొప్ప మేలును వారు పొందుకోగలుగుతారు. మూడో విషయం నేను జ్ఞాపం చేస్తున్నాను, చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం భాగం మనం చదువుతున్నప్పుడు మానవుని జీవితంలో దుఃఖము కలగడానికి మరొక రకమైన కారణం ఏంటంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచన భాగం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చూడండి, ఇక్కడ మరి హిజ్కియా అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఎందుకు హిజ్కియా కన్నీళ్లు వచ్చిన అవసరం వచ్చింది? హిజ్కియా ఎందుకు దుఃఖంతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందంటే పై వచనాలు మనం చూస్తున్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది.
ఆ ఆ రోగమును బట్టి అతడు మరణానికి సమీపించబోతున్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా అనే ప్రవక్త వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పి ఉన్నారు. కనుక ఇక్కడ ఈ వ్యక్తికి ఎందుకు దుఃఖము కలిగింది, ఎందుకు బాధ కలిగింది అంటే మరి మూడో విషయం మనం చూస్తున్నాము. ప్రియమైన వాళ్ళ, అతనికి ఉన్న వ్యాధిని బట్టి, అతనికి ఉన్న రోగమును బట్టి, మన జీవితాల్లో చాలాసార్లు వ్యాధి రోగమును బట్టి మనము దుఃఖాన్ని, మనము కన్నిటిని అనేది మనం అనుభవిస్తూ ఉంటాం. మరి ప్రియమైన వాళ్ళారా, మరి వ్యాధి అనేది అతనికి మరి మరణకరమైనదిగా కనబడుతుంది. ప్రస్తుత దినాల్లో వస్తున్నటువంటి వ్యాధి రోగములన్నీ కూడా అది ఎంతో భయంకరమైన మరణాన్ని తీసుకుని వచ్చే వ్యాధులుగా ఉంటున్నాయి. చూడండి, ప్రస్తుత దినాల్లో కరోనా వైరస్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ప్రపంచంలో మరి సుమారుగా అన్ని దేశాలకు కూడా వ్యాపించి ప్రతి దేశంలో కూడా అనేకమైనటువంటి మరణాలను మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ యొక్క వ్యాధి రోగములు అనేవి మనిషిని జీవితంలో కన్నిటిని మిగులుస్తున్నాయి, వేదనను మిగులుస్తున్నాయి, దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ప్రియమైన వాళ్ళారా, మరి అతను అటువంటి దుఃఖంలో ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడో తెలుసండి, దేవుని సందులో మరి కన్నీరు విడిచాడు. దేవుని సందులో తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేశాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 20:27 ప్రకారం మనం చదివితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని. కనుక దేవుడు మరి ఆత్మను మనకు దీపముగా పెట్టాడు. ఆయన వెలిగించిన దీపము ఎవ్వరు కూడా ఆర్పివేయలేరు. ఆయనే ఆ దీపమును ఆర్పితే తప్ప. ప్రియమైన వాళ్ళారా, మరి దినాన్న ఏ విధమైన వైరస్ గురించి కానీ, తెగులుని గురించి కానీ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన ఆత్మను, మరి నీ ఆత్మను ఆయన పెట్టిన దీపముగా ఉన్నది కనుక మరి ఆ దీపము ఆయన వెలిగించినప్పుడు అది అన్నటికీ ఆరిపోదు. కనుక అది సుడిగాలులైనా జడివానలైనా ఆయన వెలిగించిన దీపం ఆరిపోదు. కనుక మనము ధైర్యంగా ముందుకు సాగాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, 116వ కీర్తన 8వ భాగాన్ని చదివితే, మరణము నుండి ప్రభు మనను తప్పించునని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మరి కీర్తన 68వ కీర్తన 20వ భాగం చదివితే, మరణము తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఎలాంటి వ్యాధి రోగములతో నువ్వు బాధపడుతున్నప్పటికీ నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఆ వ్యాధి రోగములను బట్టి నేను మరణిస్తానేమో అనేటువంటి ఒక భయం, ఒక దుఃఖం అనేది మన జీవితంలో కలిగి ఉండవచ్చు. కానీ ఈ హిజ్కియా వలె నీవు కూడా దేవుని వైపు తిరగగలిగితే, నీవు కూడా కన్నీళ్ళు విడిచి, నీవు మా లోకానుసారమైన దుఃఖము కాకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ప్రభు వైపు తిరిగి మన హృదయాలను సరి చేసుకోగలిగితే, తప్పనిసరిగా ఎలాంటి వ్యాధి రోగం ఉండన్నా ప్రభు మనం విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు మానవుని జీవితంలో దుఃఖము అనేది కలుగుతుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ భాగాన్ని చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ భాగము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు శ్రమల వలన, శోధనల వలన మనము దుఃఖము కలిగి ఉంటామని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ప్రస్తుత కాలమున మీకు దుఃఖము కలుగుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము శ్రమల్లో, శోధనలో ఉన్నప్పుడు మనకు ఎంతో దుఃఖము, ఎంతో బాధ అనేది కలుగుతుంది. బైబిల్లో చూడండి, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చాలాసార్లు మరి అనుకుంటారు, మనం ఏమనంటే, మనకు దుఃఖము కలిగినప్పుడు, కన్నీళ్ళు, బాధ కలిగినప్పుడు అనుకుంటాం, నేనేం పాపం చేశాను,
నేనెవరికి అన్యాయం చేయలేదే, నేనెవరిని కూడా ఏమి అనలేదే, నేనెవరికి కూడా ఏ అపకారం చేయలేదే, నా జీవితంలో ఈ దుఃఖం ఏంటి, కన్నీరేంటి అని మనం అనుకుంటున్నా, నాకు ఈ శ్రమలేంటని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అంటే కొన్నిసార్లు మనం మేలు చేసినప్పటికీ కూడా శ్రమ పడవలసి వస్తుంది, మేలు చేసినప్పుడు కూడా బాధను అనుభవించవలసి వస్తుంది. అది దేవునికి హితమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. కనుక నీవు మరి న్యాయంగాను, నీవు ఎంతో నీతిగాను, నీవెంతో పరిశుద్ధంగాను, నీవెంతో మంచిగా జీవిస్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో శ్రమల వలన నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లయితే మరి ఇది దేవునికి హితమైనదని నువ్వు గుర్తించాలి. ఇందుకొరకే దేవుడు నిన్ను పిలిచాడన్న సత్యాన్ని నువ్వు గుర్తెరగాలని దేవుని వాక్యం దానికి తెలియజేస్తున్నాను. చూడండి, మరొక చోట దేవుని వాక్యం విధంగా రాయబడింది, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అని వాక్యంలో రాయబడింది. కనుక మనం నీతి నిమిత్తమై మరి హింసించబడతాం, శ్రమపరచబడతాం, అయినప్పటికీ కూడా మనము ధన్యులమే. ఎందుకంటే నీతి నిమిత్తమే మనం హింసించబడుతున్నప్పుడు పరలోకంలో మనకు ఫలం అధికమవుతుందన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి. అంత మాత్రమే కాదు, ఇంకా బైబిల్లో మనము ఈ యొక్క పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4:12 చదివితే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. కనుక శ్రమల వలన, మరి కష్టముల వలన, శోధన వలన నువ్వు దుఃఖపడవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ఈ లోకములో మనకు అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతాయని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎందుకు ఇలా కలుగుతున్నాయంటే మనము క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్థులం అవుతున్నామని మనం గ్రహించాలి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. 19 చదివితే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చూడండి, దేవుని చిత్త ప్రకారం మనం బాధపడుతున్నప్పుడు, దేవుడు బిడ్డగా నువ్వు ఎప్పుడైతే మారావో, దేవుడు అనుమతించకుండా ఏ కష్టము, ఏ శ్రమ, ఏ బాధ నీ జీవితంలోనికి రాదు. కానీ నీ జీవితంలోకి వచ్చిన ఈ శ్రమలను, కష్టాలను, బాధలను బట్టి నీవు ఎంత మాత్రము కూడా నీ ప్రవర్తనను నీవు మరి తప్పిపోకూడదు, నీ యొక్క మాటలో నువ్వు తప్పిపోకూడదు, నీ క్రియల్లో నువ్వు తప్పిపోకూడదు. అందుకే సత్ప్రవర్తన కలవారముగా మనం ఉండాలి. చాలామంది శ్రమలను బట్టి, బాధలను బట్టి నోరు పారేసుకోవడం, లేకపోతే మరి ఆ నోటితోటి వ్యర్థమైన మరి మాటలు చెప్పి మన నోరును అపవిత్రం చేసుకోకుండా మనము దేవుని చిత్త ప్రకారంగా బాధపడుతున్నట్లుగా మనం గ్రహించిన వారమై మనము సత్ప్రవర్తన కలిగిన వారముగా మన ఆత్మలను ఏం చేయాలంటండి, నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలి. కనుక నువ్వు ఎవరి వల్ల శ్రమపరచబడుతున్నా, ఎవరి వల్ల బాధపరచబడుతున్నా ఆయన అంటున్నాడు, నేనే మరి పగ తీర్చుకుందును అంటున్నాడు. కనుక పగ తీర్చుట దేవుని పని కనుక మరి ఎవరి వల్ల నువ్వు శ్రమపరచబడుతున్న వ్యక్తులను మరి నువ్వు దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయనే చూసుకుంటాడు. కనుక మనం ధైర్యంగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఎప్పుడు మన యొక్క దుఃఖము ఆనందంగా మరి మార్చబడుతుందంటే ఎస్తేరు గ్రంథం 9:22 విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను పంపతగిన దినములని వారికి స్థిరపరచబడెను. 21 మనం చదివితే ఇక్కడ రాయబడింది, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు, వారి మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమును వారు ఆచరించుకొనుచు. అంటే ఇక్కడ మరి యూదులు తమ పగవారి చేత బాధపడక వారు నెమ్మదిని పొందుకున్న దినము కనుక వారి దుఃఖము పోయింది, వారికి సంతోషం వచ్చింది, వారి యొక్క దుఃఖము సంతోషంగా మారిపోయింది. ఎలాగ మార్చబడిందంటే ప్రియమైన వాళ్ళారా, మొదటగా మనం చూస్తున్నాము, సాతాను యొక్క తంత్రములపై విజయం సాధించినప్పుడు, సాతాను ఎప్పుడు కూడా మనను దుఃఖముతో ఉంచాలని, మనను కన్నీటితో, వేదనతో ఉంచాలని చూస్తూ ఉంటాడు. కానీ మన ప్రభు ఎప్పుడు కూడా మన నోట నవ్వును, సంతోషాన్ని, ఆనందాన్ని చూడగోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆనాటి కాలంలో మరి ఎస్తేరు కాలంలో
మరి అక్కడ ఉన్నటువంటి హామాను అనే ఒక దుష్టుడు మరి యూదులందరినీ కూడా మరి నశింపచేయాలని ఒక శాసనం రాజు చేత పుట్టించాడు. అహస్వరసు రాజు ఆ యొక్క మరి పత్రమును మరి విడుదల చేసి మరి దాని మీద రాజవంగరమును ముద్రించి దాన్ని విడుదల చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చాలా భయకంపితులైపోయారు. యూదులందరూ కూడా ఎంతో కలవరంలో ఉన్నారు. మరి మొర్దెకైను కూడా మరి ఉరి తీయించాలని ఈ యొక్క హామాను కుట్ర పన్ని ఒక ఉరి కంబమును కూడా చేయించాడు. ఇలాంటి పరిస్థితిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సాతాను యొక్క కుట్రలు కుతంత్రాలు అన్నిటిని కూడా దేవుడు నిర్వీర్యం చేశాడు. దేవుడు వాటన్నిటిని కూడా మరి తొలగించి వేసి వారికి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. మరి హామాను ఏదైతే కుట్ర పన్నాడో, మరి ఏ విధంగా అయితే అతడు చేయాలనుకున్నాడో అదే శిక్ష, మరి అదే విధమైనటువంటి పరిస్థితి అతనికి మరి అతని కుటుంబం వారికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఈ రోజున మన జీవితంలో సాతాను ఇన్ని రకాలుగా తంత్రాలు పన్ని మన జీవితంలో దుఃఖము కలిగించాలని చూస్తున్నప్పుడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా మరి మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికే ఆయన సిద్ధముగా ఉన్నారు. సాతాను ఎవరిని రింగుదాన్ని గర్జించు సింహం వలె వాడు చూస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. కనుక సాతాను తంత్రములో మనం పడిపోకూడదు. సాతాను పెట్టే ఉచ్చుల్లో మనం పడిపోకుండా వాడి తంత్రాలను వాడి ఎత్తుగడలను జయించి మనము జయశాలులుగా మనం జీవించాలి అంటే ప్రియమైన వాళ్ళారా, మరి మనం తప్పనిసరిగా నిబ్బరమైన బుద్ధి గల మారమై మెలకువగా ఉండి ప్రార్థించేటటువంటి ప్రార్థనాత్మను మనం కలిగి ఉందాం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శత్రువైన సాతాను అపవాదిని ఆయన మరి యొక్క కలువరి శిలువలో ఆయన ఓడించి ఉన్నారు. మరి ఆయన అంటున్నారు, మరి సాతాను శీఘ్రంగా ఆయన మన తలను మన కాళ్ళ కింద ఆయన చితక దొరికించినని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కనుక మరి శత్రువుపై మనము కూడా విజయం సాధించాలని మనం ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక ఈ లోకములో సాతాను ఎంత బలవంతుడైనా వాడు ఎన్ని రకాల తంత్రాలు పన్ని మనం నశింపచేయాలని చూస్తున్నప్పుడు కూడా వాడిని మనం జయించగలిగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. తర్వాత రెండవదిగా ఏ విధంగా మన యొక్క మరి దుఃఖము సంతోషంగా మారుతుందంటే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచన భాగము, 1వ అధ్యాయం 15వ వచన భాగము. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఒక మరి స్త్రీని మనం చూస్తున్నాం. పేరు హన్నా. 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ఉన్నది. ఆమెకు దుఃఖం, ఆమెకు బాధ, ఆమెకి బహు శ్రమ కలిగింది. ప్రియమైన వాళ్ళారా, ఆ శ్రమ మరి తీర్చబడి ఆమె యొక్క మరి ఆ దుఃఖము తొలగించబడి ఆమె సంతోషభరితురాలుగా అగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాము. 2వ అధ్యాయము 1వ వచనంలో, నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని అంటుంది. ఎందుకంటే మరి ఆమె పిల్లలు లేకుండా, గర్భఫలం లేకుండా మరి యొక్క దేవుని శిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి ఆమె వచ్చింది. అక్కడ మరి ఎప్పుడైతే దేవుని సందులో మరి ఆమె ప్రార్థించడం మొదలుపెట్టిందో తన దుఃఖమును దేవుని దగ్గర తెలియచేసి తన హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించుకుందో, ప్రియమైన వారు వెంటనే ఆమె హృదయంలోనికి మరి దేవుని యొక్క సన్నిధి ద్వారా కలిగే సంతోషము ఆనందాన్ని పొందుకుని వెళ్ళింది. మరి సంవత్సరం తిరగక మునిపే ఆమెకు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించిన రీతిగా మరి మగబిడ్డను దేవుడు దయచేస్తాడు. చూడండి, అక్కడ వాక్యం మనం చదువుతున్నాం. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కు కని వీరిని అడిగితినని సమూయేలు అని అతనికి పేరు పెట్టెను. చూడండి, సమూయేలు అనేటువంటి గొప్ప ప్రవక్తను ఆమె కన్నదండి.
నిజముగా మరి దేవుని సన్నిధికి ఆమె దుఃఖముఖరాలుగా వచ్చింది, కానీ దేవుడు ఆమె దుఃఖమును సంతోషంగా మార్చాడు. మరి ఈ దినాన్న నీ జీవితంలో నీకున్న కొదువులను బట్టి, కొరతలను బట్టి, శ్రమలను బట్టి, ఇరుగు పొరుగు వారి యొక్క సమస్యలు, శోధనలను బట్టి, లేకపోతే నీ జీవితంలో ఎన్నో రకాల మరి ఇబ్బందులు నువ్వు పడుతూ నీకు దుఃఖం అనేది కలుగుతున్నట్లయితే, మరి ఈ దినాన్న మరి హన్నా వలె నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఎంత ఎక్కువ శ్రమ కలిగితే అంత ఎక్కువగా మనం ప్రార్థించాలి. ఎంత ఎక్కువ దుఃఖం మనలో ఉంటే అంత ఎక్కువగా దేవుని సన్నిధిలో దుఃఖాన్ని కుమ్మరించాలి. ఎందుకంటే చాలా మంది వారి దుఃఖాన్ని లోకములో మనుషులు ఎదుట కుమ్మరించడానికి ఇష్టపడతారు, కానీ మరి మన దేవుని సన్నిధిలో మనం దుఃఖం పడినట్లయితే, మరి దేవుని సన్నిధిలో మరి మనము కన్నీరు విడిచుట దేవుడు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుడు మన కన్నీటిని నాట్యముగా మార్చేటటువంటి వాడు. మరి మన కన్నీళ్ళు ఆయన కవిలలో దాచుచూ ఉన్నాడు, ఆయన తన బుడ్డిలో ఆయన ఉంచుచూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి దినాన్న నీ కన్నీటిని బట్టి ప్రభుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రార్థించగలిగావా? నీ కన్నీటిని ఎవరు తొడవగలరని మనుషుల దగ్గర మరి నువ్వు కన్నీటిని విడిచి వారి జాలిని, వారి దయను పొందుకోవాలని అనుకుంటున్నట్లయితే, మరి దినాన్ని నీకు ఒక శుభవార్త. మరి దేవుని సన్నిధిలో కనుక ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థించగలిగితే, మరి ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని, ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో సంతోషాన్ని పొందుకుంటావని ప్రభు సన్నిధిని జ్ఞాపం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనము ప్రార్థించినప్పుడు మనము దేవునితో ఉన్న సత్సంబంధము మరి బలపడుతుంది. మరి ప్రార్థన అనేది మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నిర్మిస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అనేది మానవుని జీవితంలో గొప్ప విజయాన్ని కలిగిస్తుంది. ప్రార్థన దేవుని సింహాసనాన్ని సైతం కదిలించగలుగుతున్న సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను. చివరిగా నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఎప్పుడు మన యొక్క దుఃఖము సంతోషంగా మారుతుంది అంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా 31:13. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుతున్నాను. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు. సియోను కొండ అనేది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడు మన దుఃఖము సంతోషంగా, ఆనందంగా మార్చబడుతుందంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. చూడండి, అక్కడ కీర్తన గ్రంథం దావీదు అంటాడు 27వ కీర్తన 4వ వచనంలో, నేను నీ సన్నిధిలో నివసింపగోరుచున్నానని చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నిత్యము నివసిద్దాం, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని యొక్క మహత్కార్యాల అద్భుతాలు మనం పొందుకోవాలి అంటే, మన దుఃఖము మన సంతోషముగా, మరి ఆనందంగా మార్చబడాలంటే నిశ్చయముగా నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ఇంకా మరి దేవుని సన్నిధిలో మనకేముందంటే, సామెతలు మరి కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనం చదివితే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం ఉంది. మరి దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడైనాడు. ఆయన ఇచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం వంటిది కాదు. కనుక మరి దేవుని యొద్ద దొరికే ఆ శాంతి, ఆ సమాధానం, ఆ సంతోషము మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని మనం స్తుతించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటల ద్వారా, మరి వాక్యం ద్వారా ప్రభు మనల్ని దీవించి ఆస్వాదించును గాక. మరి దినాన్ని మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యం నేర్చుకునే వాక్య భాగంలో ప్రియమైన వారులారా, ఎప్పుడు మన యొక్క మరి దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది. మన దుఃఖానికి గల కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎల్లప్పుడూ మరి సాతాను తంత్రం ఎరిగి వాటి మీద జయాన్ని పొందుకుందాం. మన ప్రభువే విజయం ఇచ్చేవాడని మనం గుర్తిద్దాం. ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని సన్నిధిని మనం నిత్యము కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో మనం ఉండినట్లుగా మనము ఎప్పుడు కూడా మనము ఆశపడదాం. ఎక్కడెక్కడో ఏ స్థలాల్లో ఉండి మనము మన సమయాన్ని వెచ్చించడం, మన సమయాన్ని మనము దుర్వినియోగం చేసుకోవడం కాకుండా దేవుని సన్నిధిలో ఉందాం, దేవునికి అనుకూలంగా జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి ఈ దినమున మన దుఃఖములన్నిటిని కూడా దేవుడే సంతోషముగా, ఆనందముగా మార్చి తన సమాధానం ఇచ్చి మనల్ని సంతోషభరితులుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ గొప్ప నామానికి వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇంతవరకు ప్రభు వాక్యం ద్వారా ఎవరైతే అయినా నీ సన్నిధిలో మరి దుఃఖంలో ఉండి కన్నీళ్లలో వేదంలో ఉండి మరల పెట్టుతున్నాయన తండ్రి మా సమస్య నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నారు. యేసు నామములో ఇప్పుడే నాయనా దేవా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును విడుదల చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి సంతోష సమాధానం దయచేయండి ప్రభా. తండ్రి దేవా ఎల్లప్పుడు వారి దుఃఖము నుండి విడుదల పొందుట కొరకు ఈ సందర్భంలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అన్నా ప్రార్థించినట్లుగా హిజ్కియా ప్రార్థించినట్లుగా ప్రార్థనా జీవితం దయచేయండి ప్రభా. తండ్రి నైనా మాకు సంతోషభరితంగా ఉండటం వరకు ప్రతి నిత్యము సాధారణ తంత్రము ఎరిగినైనా నిబ్బరమైన బుద్ధి గలవారుగా జీవించడం సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రార్థన మందిని బట్టి సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు బలహీనవారు బలపరచండి, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి, అపవాది చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న గొప్ప విడుదల దయచేయండి. ఇది మన చిన్నల మొదలు గడిపిన పెద్దల వరకునైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, బలహీనలను బలపరిచిన ఆయన మంచి ఆరోగ్య బిడ్డలకు దయచేయండి. విదేశాలను మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, సుఖవంతమైన ప్రసవాన్ని ఇవ్వండి, అయినా ఇసే పాలిచ్చి తల్లిని జ్ఞాపకం చేసుకోండి, అయినా స్తోత్రం పాడి పంటలను అయినా ఆస్వాదించండి, ఉద్యోగాలను ఆస్వాదించండి, వ్యాపారస్తులను మీరు దీవించండి ప్రభా. తండ్రి నేను వారి చేతుల కష్టార్జితం నిశ్చయంగా వారు అనుభవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవ్వనస్తులకు ఉన్నతమైన భవిష్యత్తు దయచేయండి. చక్కటి జీవిత భాగస్వామి మీరు సిద్ధపరిచి ఈ గొప్ప కార్యాలు జరిగించమని ఇదిగో ప్రభా. మరి కరోనా వైరస్ త్వరగా వారికి క్షీణించిపోయిందైనా ఎవరికి వ్యాపించుకున్నట్లు నీ గొప్ప కార్యం జరిగించండి. ఈ వైరస్ నుంచి యేసు నామములో ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక. ఈ కాపుదల భద్రత క్షేమము దయచేయమని త్వరలోనే ప్రభా మేమందరము కూడా మరి ప్రస్తుత మరి స్తోత్రం దినాల్లో ఉన్న ఈ యొక్క దుఃఖము తొలగిపోయి సంతోషం ఆనందం కుటుంబాలకు మా సంఘ బిడ్డలందరికీ దయచేసి మహిమ మీరు పొందమని అదేవేళ యేసు నామమున ప్రార్థన చేసి ఈ మనవులు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి సమాధానము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడైన సందులో కూడిన మనందరికీ ప్రభు రాకడ పర్యంతము వరకు మన దుఃఖమును తొలగించి మనకు సంతోషమును ఆనందమును ప్రభు కలుగచేయును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునికే సంపూర్ణ విషయము అపవాది కలిగినంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.